దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి లోకానికి దూరంగా ఉంటాడు. అనగా పాప సంబంధమైన క్రియలకు దూరంగా ఉన్నవాడు దేవునికి దగ్గరవుతాడు. దేవునికి దగ్గరైన వ్యక్తి దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవునితో ఉన్న సాంగత్యము ఎక్కువ అవుతుందో ఆ మనిషి జీవితంలో కూడా ఆధ్యాత్మికమైన వెలుగు ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా భౌతికంగా కూడా ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా కనబడతా ఉంటాడు. యోహాను అనే భక్తుడు గాయతో అంటున్న మాట, ప్రియుడా, ఆత్మలో నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయముల్లో నువ్వు సౌఖ్యంగా ఉండి వర్ధిల్లాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు విశ్వాసకి తగినట్లుగా జీవిస్తున్నావు అని చెప్తూ ఉన్నాడు ఒక పత్రికలో. నా ప్రియమైన సహోదరులారా, ఆ గాయు అనే వ్యక్తి దేవుని సముఖములో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తి దేవునికి దగ్గరైన వ్యక్తి, అనగా దేవునికి ప్రియమైన వ్యక్తి. ఎప్పుడైతే ఒక మనుషుడు దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉంటాడో ఆ ప్రియమైన వ్యక్తిని దేవుడు రక్షించి కాపాడుతాడు. 91 కీర్తనలో ఒక మాట రాయబడింది, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, శ్రమలోని అతనికి తోడై ఉండేదను అని చెప్పబడింది. దీర్ఘాయు ఇస్తా అంటాడు, ఘనత ఇస్తా అన్నాడు. రకరకాల విషయాలు 91 కీర్తనలో దేవుని ప్రేమించే వ్యక్తి గురించి రాయబడ్డాయి. అంటే ఒక మనుషులకు దగ్గర అవ్వడం కాదు, ఆ మనుషులే పరిశుద్ధమైన దేవునికి దగ్గర అవ్వాలి. అప్పుడు ఊహించలేని గొప్ప కార్యాలు ఆ మనుషులు చూడగలరు. ఆ మనుషులు సాక్ష్యం ఇచ్చే విధంగా దేవుడు దీవిస్తాడు.